Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అంటే అంతగా భయపడుతున్నారా? వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయాందోళన ఇటీవల కాలంలో కూటమి నాయకులు, సంబంధిత అనుకూల మీడియా అధిపతులకు, ప్రభుత్వాన్ని మోసే సోషల్ మీడియా యాక్టివిస్టులను వెంటాడుతోంది. అందుకే వైఎస్ జగన్ అంటే భయాన్ని ప్రజల్లో కలిగించడానికి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. కూటమి పాలనపై ప్రజలలో 10 నెలల్లోనే వ్యతిరేకతను వీళ్లంతా గ్రహించారు. అందుకే మంచి పరిపాలన అందించామనే ప్రచారంతో తిరిగి అధికారంలోకి రాలేమన్న నిర్ణయానికి ప్రభుత్వ అనుకూలురు వచ్చారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే ఆయనపై భారీగా నెగిటివిటీని ప్రచారం చేయడమే ఏకైక ఎజెండాగా వాళ్ళంతా ఏకతాటిపై దుష్ప్రచారాన్ని చేస్తుండడం గమనార్హం. టీడీపీలో తప్పుల్ని ఎత్తి చూపే వాళ్ళంతా హిందూ ద్రోహులుగా తమ ప్రసార మాధ్యమాలను అడ్డుపెట్టుకుని చేయడానికి వీళ్ళు వెనుకాడడం లేదు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడం కొత్తేమీ కాదు. వీటన్నింటినీ అధిగమించి జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి కాదంటే ప్రజలకు ఏకైక ఆప్షన్ వైఎస్ జగనే. దీంతో అదిగో జగన్, ఇదిగో జగన్ వస్తాడేమో అని తమ భయాన్ని జనంలో కలిగించే కుట్రలకు ఇప్పటి నుంచే తెరలేపారు. జగన్ అంటే అలా ఇలా అంటూ ఆయనపై కొందరు తటస్థుల పేరుతోనూ, మరికొందరు పెద్ద మనుషుల పేరుతోనూ విషం చెమ్మడాన్ని గ్రహించవచ్చు. అయితే ఏపీ ప్రజలు విఘ్నులన్న సంగతి వాళ్ళు మరిచినట్టున్నారు. ప్రజలకు నచ్చేలా మెచ్చేలా చంద్రబాబు పరిపాలన సాగించకపోతే మాత్రం ఇంటికి సాగనంపడం ఖాయమని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజలు పరిపాలనపై ఆధారపడి ఓటు వేస్తారనే వాస్తవాన్ని విస్మరించి రకరకాల విన్యాసాలను చేస్తున్నారు. కూటమి చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటే దాని గురించి గొప్పగా జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచన వాళ్లకు ఎందుకు లేదో అర్థం కావడం లేదు. చంద్రబాబు పాలన ప్రజారంజకంగా సాగడం లేదనే నిర్ణయానికి ఆయన అభిమానించే వాళ్లే వచ్చినట్టున్నారు. అందుకే జగన్పై వ్యతిరేకత నింపి తద్వారా చంద్రబాబును శాశ్వతంగా సీఎంగా చూడాలని పగటి కలలు కంటున్నారని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.